అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని ఆ స్వామిని ఎల్లవేళలా వేడుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథలను విని పరమేశ్వరానుగ్రహాన్ని పొందుదాం. పూర్వం కాంపిల్య నగరం అనే నగరంలో సోమయాజీ కులోద్భవుడైనటువంటి యజ్ఞదత్తుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించినటువంటి సోమయాజి. అంతేకాదు, శ్రౌత కలాపమందు అలాగే బహుప్రజ్ఞావంతుడు, వేదాంగ పారంగతుడు, రాజమాన్యుడు, వదాన్యుడు, కీర్తిభాజనుడు, నిత్యాగ్నిహోత్రి, గొప్ప సుందరుడు. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేస్తాడు. రాజకార్య నిమగ్నుడై ఉన్నటువంటి ఆ తండ్రి కుమారుడి యొక్క విద్యావ్యాసంగాన్ని ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. అందుకు ఫలితంగా దుష్ట సాంగత్యం వలన గుణనిధి ద్యూత క్రీడాపరాయణుడవుతాడు. తల్లితో ఎన్నో మాయమాటలు చెబుతూ ఆమె నుండి సంగ్రహించినటువంటి ధనంతో జూదమాడుతూ ఉండేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యానుష్ఠానాలను కూడా విసర్జించాడు. అంత మాత్రమే కాకుండా నీచ సాంగత్యం వలన కలిగినటువంటి తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవబ్రాహ్మణుడు ఇందకుడయ్యాడు. ఆ విధంగా ధర్మాధర్మాలను విడిచిపెట్టి నిరంతరం గీతవాద్య గోష్ఠులతో కాలం వెల్లబుచ్చుతూ వేశ్యాలోలుడు కూడా అవుతాడు. నటులు, పాషాండులు, భండులు వీరే అతని స్నేహితులు. తండ్రి రాజకార్యాలలోనూ గృహకృత్యాలలోనూ నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా కాస్త తీరిక సమయాలలో భార్యతో ఇలా అడిగేవాడు: "ఓసి ఇంటిదానా, నీ కొడుకెక్కడే? ఇంట్లో కనిపించడం లేదు" అంటూ అతను ప్రశ్నించినటువంటి ప్రతిసారి, "ఇదిగో ఇప్పటి వరకు పాఠం చదువుకొని ఇప్పుడే వారి స్నేహితులు వస్తే వారితో కలిసి బయటకు వెళ్ళాడు" అంటూ ఆవిడ ప్రతిసారి పుత్రప్రేమతో గుణనిధి చేసేటటువంటి తప్పుడు పనులన్నీ కప్పిపెడుతూ ఉండేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలిస్తూ హితోక్తులు చెబుతూ ఉండేది. అలా గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహ్యాసూత్రోక్త విధానంగా వివాహం జరిపిస్తాడు. అలా వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చునబెట్టుకొని స్నేహార్థ హృదయంతో మృదువైనటువంటి వాక్కులతో నయంగాను భయంగాను ఈ విధంగా హితవు చెబుతుంది: "నాయనా కుమారా, నీ తండ్రి చూస్తే కోపిష్టి. ఈ చేష్టలు ఇక కట్టిపెట్టు నాయనా. నీ విషయం కనుక ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరినీ దండిస్తాడు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా అన్ని విషయాలను కప్పిపెడుతూ వస్తున్నాను. వశ్చా, నీ తండ్రి ధనంచే కాకుండా కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణుడికి సద్విద్య, సాధు సంగమం ఈ రెండిటినీ మించినటువంటి ధనం లేదు నాయనా. విప్రునికి ఆస్తే విద్య. నీకసలు వీటి యందు ప్రీతి పుట్టకపోవడానికి కారణం ఏమిటి? నీ పూర్వీకులు, తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులు. లోకంలో మన కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను పాడు చేయవద్దు. దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టు. సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యల యందు మనసు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగినటువంటి కొడుకని అనిపించుకో తండ్రి. నీకు 19 సంవత్సరాలు. ఒక్కసారి నీ భార్యను చూడు. 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు, మేనమామలు సర్వత్రా గుణశీలుతులు. నీ తండ్రిగారి శిక్షులను చూడు, వారెంత వినయ సంపన్నులో. నీ విషయం కనుక రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు, అలాగే శిక్షిస్తారు కూడాను. అప్పుడు మనకసలు పూట గడవడం కూడా కష్టమవుతుంది." ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. అలా ఒక రోజున తండ్రి అయినటువంటి దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వేలికున్నటువంటి తన వజ్రపు టుంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చి అడుగుతాడు. అప్పుడు ఆ జూదగాడు ఈ విధంగా బదులిస్తాడు: "ఓ దీక్షిత స్వామి, దీన్ని నేనేమి మీ ఇంట్లో చౌర్యం చేయలేదు. నీ కొడుకే దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలానే ఉన్నాయ్యా. ఆ వరుసలో ఈ నగరంలో అసలుకు అతనితో సమానమైనటువంటి జూదగాడే లేడు. అలాగే నీతో సమానమైనటువంటి శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం నీకిప్పటి వరకు తెలియలేదంటే నాకసలు ఆశ్చర్యంగా ఉంది." ఈ విధంగా ఆ జూదగాడి నోటి నుండి మొదటిసారిగా తన కుమారుడి యొక్క దుష్ప్రవర్తనను గురించి ఒక జూదరి నోట విన్నందుకు ఆ దీక్షితుడు సిగ్గుతో తలను భుజాలను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అంటాడు: "ఓసి సోమిదేవమ్మ, ఇలా రావే.
గుణనిధి అయినటువంటి నీ కొడుకెక్కడా? సరేలే, ఆ భ్రష్టుడితో నాకేం పని గాని, రాజుగారు నాకిచ్చినటువంటి రత్నాంగుళీయకాన్ని తైల్యాభ్యంగన వేళ చిరునవ్వులు చిలికిస్తూ నన్ను గిలిగింతలు పెట్టి మరీ తీసుకున్నావు కదా, ఏది అది తీసుకొనిరా, నేను భద్రపరుస్తాను అంటూ ఆ రోజు తీసుకున్నావు గుర్తుందా? ఏది ఆ ఉంగరం? ఇప్పుడు ఎక్కడుంది? వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకొనిరా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంటుంది. నెత్తి మీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయం అయింది. స్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి. ఆ ఉంగరాన్ని ఎక్కడో కానీ భద్రంగా దాచిపెట్టాను. నేను వెళ్ళి వెతుకుతాను. ఇప్పుడు దానికి అసలు ఏమిటంట అంత తొందర అంటుంది. అప్పటికి కూడా కొడుకు చేసినటువంటి ఆ చెడు నడతను ఇంకా కప్పిపెడుతూ ఉన్నటువంటి ఆ తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రహోదగ్ధుడైనటువంటి దీక్షితుడు శిఖను జోడించి పంచె పైకగట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించుకొని దక్షిణ బాహువును పైకెత్తి అంగుళీ స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి కళ్ళ మెరుపులు కురియా పళ్ళు పటపటా కొరుకుతూ భార్యతో ఇలా అంటాడు. ఓ సోమిదేవమ్మ, చాలించవే నీ మాయమాటలు, ఇక కట్టిపెట్టు. వాడి గురించి నేనడిగినటువంటి ప్రతిసారి నువ్వు అన్నీ అసత్యాలనే చెబుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతారు పట్టుచీర ఏవి? రాళ్లు పొదిగినటువంటి బంగారు గిన్నె ఎక్కడ? 3 పేటల పట్టుతో నేసినటువంటి నా పట్టుపంచ ఏ జూదరి కట్టుకున్నాడో? దక్షిణ దేశం నుండి తెచ్చినటువంటి ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుండి తెచ్చినటువంటి రాగి పాత్ర ఎక్కడున్నాయి? జీవకళలుట్టిపడేటటువంటి దంతపు బొమ్మ ఏ వేశ్యా మందిరంలో ఉంది? సరే, అవన్నీ వదిలేయి. వివాహ సమయంలో నీ వేలికి అలంకరించినటువంటి ఆ రత్నాంగుళీకంని ఇప్పుడే నాకు తెచ్చి చూపించు. కులస్త్రీవైనటువంటి నీపై కోపించడం తగదని ఊరుకుంటున్నాను. ముందు వెళ్ళి నేను చెప్పినటువంటి ఆ ఉంగరాన్ని తీసుకొనిరా. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. ముందు వెళ్ళి నీళ్లు తీసుకొనిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. అసలు వాడు నా కొడుకే కాదు, నువ్వు నా సహధర్మచారినివి కావు. పునర్వివాహం చేసుకున్న తర్వాతే నా భోజనం. ఈ విధంగా పలికి స్నాన సంధ్యానుష్ఠానాలను నెరవేర్చి ఆ రోజే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అలా శపథం చేసినటువంటి తండ్రిని చూసి భయపడిపోయినటువంటి దీక్షిత పుత్రుడు గుణనిధి ఇల్లు విడిచిపెట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరుతాడు. ఉత్తరీయంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తానే ఈ విధంగా మదనపడుతూ ఉంటాడు. ఆహా, అసలు ఏమిటి ఆశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టినటువంటి నాకు ఈ వ్యసనాలు ఎలా అంటుకున్నాయో. నా వద్ద చూస్తే ధనం లేదు, పోనీ విద్యాగంధం ఉందా అంటే అది అసలు ముందు నుండే లేదు. దేశాంతరం ముందున్న వాడికి విద్య ఉత్తమమైనటువంటి స్నేహితుడు కదా. ధనహీనుడికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యమే లేనటువంటి ఈ నడక ఎంతవరకని పోగలను? ఇలా మనసులో కుమిలిపోతూ కొన్ని రోజులు నడుస్తూ ఉంటాడు. అలా ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఉండగా అంతలో సూర్యాస్తమయం కావస్తుంది. దూరంగా శివాలయ గోపురం కనిపిస్తుంది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకొని చెరువు గట్టు మీద ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూలబడతాడు. తెలియకుండానే అతనికి కునుకు పడుతుంది. తెల్లవారుతుంది. ఆ రోజు మహాశివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చైశ్వరంతో శివనామస్మరణం చేస్తున్నటువంటి భక్తుల కోలాహలంతో ఆ ఆలయ ప్రాంగణమంతా చక్కగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పొద్దు కరకరలాడుతూ ఉంటుంది. గుణనిధి కడుపులో ఆకలి కొరకొరలాడుతూ ఉంటుంది. అప్పుడు గుణనిధి ఇలా అనుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి మరీ పొద్దున్నే వడపిండలతో పెరుగన్నం చేస్తూ ఉండేది. ఇప్పుడు నాకు అలా ఎవరు పెడతారు? అసలు లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి ఉంటుందా? లేదు కదా. ఇలా అమ్మ చేసినటువంటి ఉపచారాలన్నిటినీ స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించినటువంటి ఆ బ్రహ్మ అపరాధాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేకమైనటువంటి ధ్యానంతో చింతిస్తూ ఉండగా నానావిధ రుచి పదార్థపు పక్వాన్న గుమగుమ వాసనలు గుణనిధి నాసాపుటాలకు సోకుతాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార్య సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేక మధురమైనటువంటి భక్ష్యాలను శివ నైవేద్యం నిమిత్తం తీసుకుని వెళుతూ కనిపిస్తాడు. నివేదనాంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను చక్కగా పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర ఒక భక్తుడిలా శివనామస్మరణ చేస్తూ పూజంతా అయ్యే వరకు చూస్తూ కూర్చుంటాడు.
వివిధ నృత్య గీతాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించి మహానివేదనాంతరం భక్తులందరూ అలసిపోయి నిద్రిస్తూ ఉంటారు. అదే అదునుగా గుణనిధి గర్భగుడిలోకి ప్రవేశించి మందప్రభతో వెలుగుతూ ఉన్నటువంటి దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరయ్యాన్ని చించి అంచును ఒత్తిగా చేసి దీప ప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకొని త్వరగా బయటకు వెళుతూ ఉండగా చీకట్లో కాలు తగిలి నిద్రిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేస్తాడు. లేచి పెద్దగా దొంగ దొంగ అంటూ అరుస్తాడు. ఆ అరుపుకు అక్కడ ఉన్నటువంటి మిగతా అందరూ కూడా లేచి అతన్ని పట్టుకొని గట్టిగా కొడతారు. దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచిపెడతాడు దీక్షిత పుత్రుడైనటువంటి ఈ గుణనిధి. అతన్ని యమలోకానికి తీసుకొని వెళ్ళేటటువంటి నిమిత్తం పాశముద్గరపానులై యమభటులు వస్తారు. అంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలం కలిగినటువంటి శివగణాలు కూడా అక్కడ సాక్షాత్కరిస్తారు. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించినటువంటి పుణ్యపాప వివక్షయ లేనటువంటి ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదిస్తారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఈ విధంగా బదులిస్తారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైనటువంటి శివధర్మాలను వివరిస్తాం వినండి. ఇతను శివరాత్రి నాడే ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, శివనామ స్మరణ చేస్తూ శివపూజను కళ్ళారా చూశాడు, దీపాన్ని వెలిగించాడు, శివ ప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడు ఎవడైనా సరే శివ సాలోక్యాన్ని పొందుతాడు. ఇతను కొంతకాలం శివలోకంలో ఉండి ఆ తరువాత పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. ఇక వెళ్ళండి, ఈ విషయాన్ని మీ యొక్క రాజుగారికి వివరించండి అని చెబుతారు. ఆ మాటలకు ఇక బదులివ్వలేక యమదూతలు వెళ్ళి యముడికి విన్నవించగా యముడు ఈ విధంగా అంటాడు. భటులారా, మీరసలు శివభక్తుల జోలికి వెళ్ళకండని ఎన్నిసార్లు చెప్పాలి? విభూతితో త్రిపుండరాలను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకున్న వారిని, రుద్రాక్ష జటాధారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి అని చెబుతాడు. ఇక శివలోక ప్రాప్తిని పొందినటువంటి గుణనిధి అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరింధముడనేటటువంటి పేరు కలిగినటువంటి కళింగరాజుకు కుమారుడై జన్మిస్తాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడుతుంది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యం అంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మిస్తాడు. వాటిలో నిత్య ధూపదీప నైవేద్యాలకు తగినటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తాడు. బ్రతికున్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించినటువంటి దముడు మరణానంతరం రత్నదీపకాంతులకు నిలయమైనటువంటి అలకా నగరానికి ప్రభువై కుబేర నామంతో దిక్పాలకుడవుతాడు. అయితే సూత మహర్షుల వారు మునులారా, శౌనకాది మునులందరికీ కూడా ఈ కథ గురించి వివరిస్తాడు. అలా వారితో సంభాషించేటటువంటి నిమిత్తమై, ఓ శౌనకాది మునులారా, కుబేరుడికి పరమేశ్వరుడితో మైత్రి ఏ విధంగా కలిగిందో ఆ వృత్తాంతాన్ని కూడా చెబుతున్నాను వినండి. పూర్వం పాద్మకల్పంలో బ్రహ్మమానసపుత్రుడైనటువంటి పులస్త్యునకు విశ్రవసుడనేటటువంటి కుమారుడు కలిగాడు. అతనికి వైశ్రవణుడు అని పేరు. అతను తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి విశ్వకర్మ నిర్మితమైనటువంటి అలకాపురికి రాజై దానిని పాలించాడు. పాద్మకల్పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైనటువంటి గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. పూర్వజన్మ సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని ఎరిగినటువంటి కుబేరుడు కాశీ నగరాన్ని చేరుకొని అచంచలమైనటువంటి భక్తితో ఆ పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైనటువంటి విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి అతనికి సాక్షాత్కరించాడు. తపోధనుడైనటువంటి కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా సహస్రకోటి రవి ప్రభావ సమానమైనటువంటి ఆ ఆది దంపతులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించాడు. ఓ దేవదేవ, చంద్రశేఖర, శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగేటటువంటి శక్తిని అనుగ్రహించు. అదొక్కటే నేను నీ నుండి కోరుకునేటటువంటి వరం. ఈశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి కుబేరుడు సూర్యకాంతికి వికసించినటువంటి పద్మంలా మెల్లగా రెప్పలెత్తి చూసేసరికి మహాలావణ్య రత్నాకరమైనటువంటి జగదంబతో కూడినటువంటి పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిస్తాడు. లోకనాథుని చెంత రాకాచంద్ర జోష్నా పరిహాసపాసురమైనటువంటి దరహాసవదనంతో నిలుచున్నటువంటి ఆ ఉమాదేవిని దర్శించి కుబేరుడిలా అనుకుంటాడు. ఆహా, ఏమా రూప సౌందర్యం, ఏమి ప్రేమా సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయనద్యుతి. ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతి వేగంగా ప్రవర్తించినటువంటి కారణంగా కుబేరుడికి ఎడమ కన్ను పగిలిపోతుంది. దానిని పరికించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుడితో, నాదా, ఏమిటి ఈ దుష్టతాపసుడు నా సౌందర్యాన్నే ప్రశంసిస్తున్నాడు?
మదనాంతకులైనటువంటి మీ దర్శన సౌభాగ్యాన్ని పొందిన తర్వాత కూడా ఈ తాపసుడిలో కామబీజం నశించలేదంటే ఇతని తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అని అంటుంది. దానికి పరమేశ్వరుడు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవి, ఇతను దుష్టుడు కాదు, మనకిష్టుడైనటువంటి కుమారుడు. ఇతను నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైనటువంటి నీ యొక్క తపస్సంపదను మనసులో మననం చేసుకొని మైమరిచిపోతున్నాడు. ఈ విధంగా అమ్మవారికి ప్రత్యుత్తరం ఇచ్చి పరమేశ్వరుడు కుబేరుడితో, పశ్చా, నీ తపస్సుకు నేను సంతోషించాను. నీవు నవనిధులకు నాదుడవుతావు. గుహికులకు, యక్షకులకు, కిన్నరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకానగరానికి సమీపంగానే ఉంటాను. లోకపావని అయినటువంటి ఈమె నీ తల్లి. ముందు ఆమె పాదాలకు నమస్కరించు అంటూ దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు అమ్మవారి పాదాలపై పడతాడు. సుప్రసన్న మనస్కురాలైనటువంటి ఆ తల్లి కుబేరుడితో, వశ్చా, నిరంతరం నీకు మా యందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడవవుదుగాక. నా యందు ఈర్ష్యను పొందావు కాబట్టి కుబేరుడు అనే నామంతో ప్రసిద్ధుడు అవుగాక అంటూ పలుకుతుంది. అలా కుబేరుడికి వరాలను ఇచ్చి అలకానగర సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు. ఈ విధంగా దీక్షిత పుత్రుడైనటువంటి ఈ గుణనిధి తెలియక చేసినటువంటి శివరాత్రి పూజ, జాగరణ ఫలితం అంతా కూడా అతనికి ఎంతటి పరమ పవిత్రమైనటువంటి గొప్ప జీవితాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పరమేశ్వరుడి భక్తుడైనటువంటి గుగ్గులు కలశనాయనారు అనే భక్తుడి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం చోళ దేశమున తిరుక్కడ ఊరు అనే ఊరిలో గుగ్గులు కలశనాయనారు జన్మించాడు. ఆయన బ్రాహ్మణుడు. అక్కడ పరమేశ్వరుడి పేరు అమృత ఘటేశ్వరుడు. దేవతలు, అసురులు అమృత కలశంతో ఆ ఊరికి వస్తారు. వారు ముందుగా స్నానం చేద్దామనే భావనతో అక్కడకు సరస్సుకు వెళతారు. ఆ కలశాన్ని నేలపై ఉంచి నదికి స్నానానికి వెళతారు. వారు తిరిగి వచ్చేసరికి ఆ కలశం తీసుకుందామంటే నేలపై ఉన్నటువంటి ఆ కలశం పైకి రాదు. ఆ కలశమే లింగంగా మారుతుంది. అందుకని ఆ లింగాన్ని అమృతలింగం అని అంటారు. మార్కండేయుడు ఆ లింగం వద్దనే తపస్సు చేసి తన 16వ ఏట అమరుడయ్యాడు. అక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్. అభిరామ పట్టార్ అనేటటువంటి భక్తుని ఎడల ఆ తల్లి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తుంది. రాజుగారి ఆగ్రహం నుండి అతన్ని తప్పించేందుకు ఆమె అమావాస్యను సైతం పౌర్ణమిగా మార్చింది. గుగ్గులు కలశనాయనారు ఆ ఆలయమున పరమేశ్వరునికి ప్రతిదినము కూడా గుగ్గిలంతో ధూపం వేస్తూ స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. ఆ కారణం వలన అతనికి గుగ్గులు కలశనాయనార్ అనే పేరు వచ్చింది. గుగ్గిలంతో పరమేశ్వరుడికి ధూపాన్ని సమర్పించడం గొప్ప సేవగా అతను భావిస్తూ ఉండేవాడు. అందువలన చేతిలో ఒక చిన్న కుంపటి, అగ్ని, గుగ్గిలం పుచ్చుకొని ప్రతినిత్యం పరమేశ్వరుడికి గుగ్గిలం ధూపం వేస్తూ స్వామిని అర్చిస్తూ గడుపుతూ ఉండేవాడు. ఆ భక్తునికి ఉన్నటువంటి సేవా విశేషం, అతని శివార్చన, అతనికి ఉండేటటువంటి తపన పరమేశ్వరుణ్ణి పరవశింపచేసేలా చేశాయి. అతని పరమ భక్తి విశేషాలు ప్రపంచాన్ని అంతటికీ కూడా చూపాలి అని నిశ్చయించుకుంటాడు పరమేశ్వరుడు. శివుని సంకల్పమున నాయనారు కటిక పేదవాడవుతాడు. ఉన్నటువంటి ఆస్తంతా అమ్ముకోవాల్సి వస్తుంది. కుటుంబం పస్తులుండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినా నాయనారు మాత్రం తన గుగ్గిలం సేవలు మానింది లేదు. ఒక రోజున భార్య ఇలా అనుకుంటుంది, ఇంట్లో ఉన్న అన్నిటినీ అమ్మివేసేశాం. ప్రతి స్త్రీ భర్త చనిపోయేంత వరకు అట్టి పెట్టుకోవాల్సినటువంటి మంగళసూత్రం మాత్రమే నా వద్ద మిగిలి ఉంది. భర్త, పిల్లలు ఆకలితో నకనకలాడుతూ ఉన్నారు. ఈ విధంగా ఆలోచించుకొని మెడలో ఉన్నటువంటి ఆ మంగళసూత్రాన్ని పుస్తలకు బదులుగా పసుపు కొమ్ము ఉంచుకొని తన బంగారు మాంగళ్యాన్ని భర్తకు తీసిచ్చి, దీనిని అమ్మివేసి ధాన్యం తీసుకొని రండి అంటూ భర్తను ప్రార్థిస్తోంది. అతను దానిని పుచ్చుకొని అంగడికి బయలుదేరుతాడు. బజారుకు వెళ్లేందుకు ఒక వర్తకుడు గుగ్గిలం మూటలను భుజాల మీద ఉంచుకొని అతను విక్రయించడం, అతను నాయనారుకు ఎదురు రావడం జరుగుతుంది. నాయనారు ధాన్యం కొనడం కోసం వెళుతూ ఉండగా ఇతను కనిపిస్తాడు. దేవుని సేవకు ఈ గుగ్గిలం ఉపయోగపడుతుంది కదా అని భావించి ఆ గుగ్గిలాన్ని కొనేందుకు ఆ మంగళసూత్రాన్ని అతనికిచ్చి వర్తకుని నుండి గుగ్గిలం మూటలను కొని వాటిని ఆలయానికి తీసుకుని వెళ్ళి యథారీతిన గుగ్గిలాన్ని ధూపంతో స్వామివారికి వేస్తూ తపోమగ్నుడై ఉంటాడు. శుద్బాధ తట్టుకోలేక నాయనారు యొక్క పిల్లలందరూ అలసిపోయి పడుకుంటారు. ఇక జామురాత్రి గడిచినా భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు.
అప్పుడు నాయనారు భార్య ఆ భగవంతుణ్ణి ప్రార్థివ్వడం మొదలు పెడుతుంది. తనకు అతి పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని కూడా తన భర్త పిల్లల ఆహారం కోసమై పసుపు కొమ్ముతో సరిపెట్టుకుని ఇచ్చాను. అయినప్పటికీ ఓ పరమేశ్వర, ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ స్వామిని ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనకు నాయనారు భగవత్ సేవా నిష్టకు, వారికి ఉన్నటువంటి మంచితనానికి, పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు. ఆ విధంగా ఆమెకు కలలో పరమేశ్వరుడు కనిపించి, నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను తల్లి అని అంటాడు. ఆమె మేల్కొని చూడగానే ఆశ్చర్యం చెందుతుంది. ఎందుకంటే వారి ఇల్లంతా కూడా చక్కగా సకల సంపదలతోనూ నిండిపోయి ఉంటుంది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుని స్తుతిస్తుంది. ఆయనపై ఎన్నో రకాల పాటలు పాడుతుంది. మహానంద భరితురాలై వెంటనే వంట చేసి తన బిడ్డలకు అన్నం పెట్టి భర్త రాక కోసం వేచి చూస్తూ ఉంటుంది. అక్కడ ఆలయంలో పరమేశ్వరుడు నాయనారును ఆకలిగొని ఉన్నావు నాయనా, ఇంటికి వెళ్ళి ముందు భుజించు అని చెప్పి ఆదేశిస్తాడు. ఇంటికి వెళ్ళి చూడగా అతనికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని భార్యను అడుగుతాడు. ఆమె జరిగిందంతా చెబుతుంది. అంతటి శివానుగ్రహానికి అక్కడకు చేరినటువంటి శివభక్తులతో కలిసి పరమేశ్వరుణ్ణి బహురకాలుగా కీర్తిస్తాడు. నాయనారైతే ఈ సంపదను తనదిగా భావించలేకపోతాడు. అదంతా పరమేశ్వరుడిది. ఆయనే మనందరికీ అనుగ్రహించాడు కాబట్టి ఈ ధనాన్నంతా కూడా శివభక్తులకే వినియోగించాలని చెప్పి మనసులో అనుకొని ఆ ధనాన్ని నిరంతరం సేవా కార్యక్రమాలకు కొనసాగించాడు. అలా ఒక రోజున నాయనారు తిరుప్పనందాల్ అనే దేవాలయాన్ని సందర్శించుకోవాలి అని అనుకుంటాడు. అరుణ సతీషుని యొక్క దేవాలయం అక్కడే ఉంది. ఒక రాక్షసుని కుమార్తె అయినటువంటి తాటక పుత్రార్థి కోసమై అక్కడ శివలింగాన్ని ప్రతిరోజు అర్చిస్తూ ఉండేది. ఒక రోజున ఆ శివలింగమును పుష్పహారంతో అలంకరిద్దామని చెప్పి పూలదండను ఎత్తి పట్టుకోబోతుంది. ఆమె వస్త్రం నడుము నుండి జారబోతుంది. వస్త్రాన్ని 2 మోచేతులతో అదిమి పెడుతుంది. అందుకని ఆమె చేతులు ఎత్తలేకపోతుంది. ఆమెకు కలిగినటువంటి ఆ యొక్క అసౌకర్యాన్ని తొలగించేందుకు పరమేశ్వరుడే ఒక పక్కకు ఒరిగి ఆమె దండను స్వీకరిస్తాడు. అప్పటి నుండి ఆ లింగం అదే విధంగా ఒరిగిపోయి ఉంటుంది. చాలామంది ఆ లింగాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వీలు కుదరదు. ఆ దేశపు రాజు ఆ శివలింగానికి ఉన్నటువంటి వంపుకు మోకులు తాళ్ళు కట్టించి ఏనుగులతో లాగిస్తాడు. అప్పటికీ ప్రయోజనం కలగలేదు. రాజుగారికి ఇక ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సంగతంతా గుగ్గుల కలశనాయనారుకు తెలుస్తుంది. అక్కడకు వెళ్ళి నేను కూడా కొంచెం ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ శివలింగానికి ఉన్నటువంటి వంపును తాడుతో బిగించి ఆ తాడు కొసను తన మెడకు కట్టుకొని శివధ్యానం చేస్తూ లాగుతాడు. అలా చేసిన వెంటనే లింగానికి ఉన్నటువంటి వంపంతా కూడా సరైపోయి యథాస్థితికి వస్తుంది ఆ శివలింగం. పైనుండి దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తారు. రాజుగారి దానిని చూసి ఇతను నిజంగా పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి గొప్ప భక్తుడు. ఇతను భక్తి అనేటటువంటి తాడుతో ఈ విధంగా చేయగలిగాడే కానీ నిజానికి అసలు ఇది అసంభవం. ఇక అతనికి ఉన్నటువంటి భక్తిని బహువిధాలుగా కీర్తించి నాయనారును ఎంతగానో గౌరవించి అనేక విధాలుగా కీర్తిస్తాడు. నాయనారు భక్తి ప్రపతులు ప్రపంచమంతా కూడా వెల్లడవుతాయి. అలా కొన్ని రోజులకు వాగేశ నాయనారు, జ్ఞానసంపద నాయనారు అక్కడికి వెళ్తారు. గుగ్గుల కలశ నాయనారు వారిద్దరిని అనేక విధాలుగా సేవించి జీవించి ఉన్నంతకాలం శివసేవలో గడిపి అంత్యమున శివ సాయుధ్యాన్ని పొందాడు. ఇక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినటువంటి శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం. పరమేశ్వరానుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తూ ఉంటాం. అయితే ఏదో పూజ చేశామంటే చేసినట్లుగా కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఆ వేటగాడు. అయితే ఒక ఉదయాన్నే అతను అడవికి వెళతాడు. అయితే అతనికి ఆ రోజు ఒక్క మృగం కూడా కనిపించలేదు. ఆ విధంగా పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఎలాంటి ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పడతాడు ఆ వేటగాడు. మధ్యలో అతనికి ఒక సరస్సు కనిపిస్తుంది. దాంతో ఏదైనా జంతువు నీళ్లు తాగేందుకు అక్కడికి వస్తే అప్పుడు సంహరించవచ్చు కదా అని భావించి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాడు. అతనికి ఊత పదంగా శివశివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. అలా చెట్టుపై నుండి జంతువులు సరిగ్గా కనిపించేందుకు వీలుగా ఆ చెట్టుకున్నటువంటి ఆకులు కొమ్మలు విరుస్తూ కూర్చుంటాడు.
ఆ ఆకులు కొమ్మలన్నీ కూడా కిందకు విసురుతూ ఉంటాడు. అంతలో అక్కడకు ఒక ఆడ జింక వస్తుంది. దానిని చూసినటువంటి వేటగాడు దాని మీదకు బాణం ఎక్కుపెడతాడు. అయితే ఆ జింక మానవ గొంతుతో ఇలా అడుగుతుంది, ఓ వేటగాడా, నన్ను సంహరించవద్దు అని చెప్పి వేడుకుంటుంది. తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్షణ పెట్టమని చెప్పి ప్రాధేయపడుతుంది. మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయలేక ఆ జింకను వదిలిపెడతాడు. అలా రెండో జాము కూడా గడిచిపోతుంది. అంతలో ఇంకొక ఆడ జింక అటుగా వస్తుంది. దానిని కూడా సంహరించాలని అతను భావిస్తాడు. తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ నన్ను విడిచిపెట్టమని చెప్పి కోరుకుంటుంది. అలా మరి కాసేపటికి నీకు ఏదైనా జంతువు కనుక దొరకనట్లయితే నేనే నీ దగ్గరకు తిరిగి వస్తాను అని చెప్పి వేడుకుంటుంది. మొదటి జింక కూడా అలాగే పలికేసరికి ఇక ఆశ్చర్యపోయినటువంటి ఆ వేటగాడు తన ప్రాప్తం ఇంతేనేమోననుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతనికి కనిపిస్తుంది. దాని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక మానవ భాషలో మాట్లాడుతుంది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడుగుతుంది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే మేమే వస్తామని చెప్పి తనకు చెప్పినట్లుగా ఆ వేటగాడు మగజింకతో చెబుతాడు. అయితే మగజింక కూడా ఆ రెండు జింకలను ఒక్కసారి చూసి మరలా తిరిగి వస్తానని, అప్పుడు నన్ను చంపమని పలుకుతుంది. అంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమవుతుంది. తనకు మాటిచ్చినటువంటి ఆ మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చొని ఉంటాడు వేటగాడు. అంతలో అక్కడికి మరొక జింక వస్తుంది. ఆ జింకను రావడం గమనించినటువంటి వేటగాడు వెళ్ళెక్కు పెడతాడు. బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి అక్కడి నుండి వేటగాడు అనుమతిని తీసుకొని ఆ జింక కూడా వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆ 4 జింకలు బోయవాడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో ముందు తమను చంపమని చెప్పి ప్రాధేయపడతాయి. ఆ జింకలకు ఉన్నటువంటి సత్ప్రవర్తన ఆ వేటగాడిలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. ఆ రాత్రంతా అతను కూర్చొని ఉన్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివనామ స్మరణ చేయడం, తన చూపుకు అడ్డు వచ్చినటువంటి మారేడు ఆకులను కోసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వలన ఆ మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. దాంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ యొక్క పుణ్య కార్యాల వలన అతని మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసినటువంటి ఆ పూజా ఫలం వలన అతను హింసను విడిచిపెట్టాడు. జింకలు తమ యొక్క సత్యనిష్టతో పరమేశ్వరానుగ్రహాన్ని పొంది మృగశిరా నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక అనే నక్షత్రం పేరుతో నిలిచిపోయాడు. హింస చెయ్యాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి కనుక ఆలోచిస్తే మనసు దాని నుండి మరలిపోతుంది. జింకలను చంపడంలో కాలాయాపన చేసి బోయేవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు. కాబట్టి అతనికి తెలియకుండా ఆచరించినటువంటి శివరాత్రి పూజా విధానం, జాగరణ అతనికి ఎలాంటి ఫలితాన్నిచ్చాయో నీవే చూసావు కదా పార్వతి అంటూ శివరాత్రి కథను గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి విన్నవించినటువంటి కథ ఇది. ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి ఆ స్వామి అమ్మవారులను వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.